హలో ఫ్రెండ్స్, ఈరోజు కాకరకాయ కారం చేస్తున్నాను. వీడియో చూపిద్దామనేసి వీడియో చేస్తున్నాను. ఎలా ఉందో కామెంట్ చేయండి. కాకరకాయ కారంకి కావాల్సిన పదార్థాలు: కాకరకాయలు, కారము. ఈ కారంలో నేను కారము, ఉప్పు, వెల్లుల్లి, మెంతు పొడి, జీలకర్ర పొడి ఇవన్నీ మిక్స్ చేసి పెట్టుకున్నాను. తర్వాత కాకరకాయలు నూనెలో వేయించుకోవాలన్నట్టు దానికి సరిపడా నూనె పోసి నూనెలో వేయిస్తున్నాను. అవి గోల్డ్ కలర్ వచ్చే వరకు వేగాలి. ఇవి వేగినాక నెక్స్ట్ ప్రాసెస్ చూపిస్తాను. ఫ్రెండ్స్, వరకు కాకరకాయ వేయిస్తున్నాను చూపించా కదా, ఇక ఈ కలర్ వచ్చే వరకు వేయించాలి. ఇప్పుడు ఇందులో మనం కారం యాడ్ చేసుకోవాలి. కారం ఎక్కువ తినాలి అనుకున్న వాళ్ళు ఎక్కువ కూడా కలుపుకోవచ్చు. నేనైతే మా తినే విధంగా కలుపుకుంటున్నా. అంటే కాకరకాయలకు అనేది కారం అనేది బాగా పట్టాలన్నట్టు, పడితే టేస్ట్ ఉంటుంది. చూడండి ఎంత రెడ్ కలర్లో అయింది. ఇప్పుడు దీన్ని మనం పోపు వేసుకుంటే సరిపోతుంది. ఈ పోపు దినుసులన్నీ వేసాను. ఎండుమిర్చి, ఎల్లిపాయలు, కరివేపాకు వేసిన. అవి వేగిన తర్వాత ఇదో కాకరకాయలు వేస్తున్నా. ఇది ఫ్రెండ్స్ కాకరకాయ కారం అంటే. ఇప్పుడు ఇది కాసేపు వేగినాక దించేసుకోవాలి. ఇది వేడివేడి అన్నంలో చాలా బాగుంటుంది, చేదు కూడా ఉండదు. ట్రై చేయండి. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.